మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవా, ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి ఈ మండలకాల ధ్యానాలలో 34వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా, మీ పక్షాన్ని నిలవనై ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుని మీకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా ఉండునట్లు కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనకు వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 454వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 454. లెంట్లోని 49వ పాట. నేని వాడనై యుండగోరేదన్ యేసు ప్రియా రక్షకా, నీవు చూపు ప్రేమను గాంచితి నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షకా, నీవు నిల్వాకు, నన్ను చేర్చు 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 రక్షకా. గాయపడ్డ ప్రక్కకు నన్ను ప్రతిష్ఠాపరచు మీ నాదం, నీదు కృప వల్లనే నాదు ఆత్మ నిన్ను నిరీక్షించు, నీ చిత్తము నాదాగు, నన్ను చేర్చు 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 రక్షకా, నీవు పాదం సిల్వాకు, నన్ను చేర్చు 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 రక్షకా. గాయపడ్డ ప్రక్కకు నీదు సన్నిధిలోని కానుండం, ఇంత దృష్టి నాకగుల్, స్నేహితునిగా మాటలాడేద సర్వశక్త ప్రభుతో, నన్ను చేర్చు 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 రక్షకా, నీవు పాదం సిల్వాకు, నన్ను చేర్చు 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 రక్షకా. గాయపడ్డ ప్రక్కకు నీదు దివ్య ప్రేమాతిశయము, ఇహ బుద్ధి కందదు, పరమాత్మున దాని శ్రేష్టత నేననుభవించేలా, నన్ను చేర్చు 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 రక్షకా, నీవు పాదం సిల్వాకు, నన్ను చేర్చు 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 రక్షకా. గాయపడ్డ
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల నాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ మండలకాల ధ్యానాలలో 34వ దినంలోనికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం విలాప వాక్యములు 3వ అధ్యాయం 55వ వచనం నుండి 66వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని కొప్పుల సిరివర్ష చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. సువార్త పాఠ్య భాగం మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్న భాగాన్ని గుమ్మడి చెకింద్ర చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం సిరివర్ష. లెంటులోని 34వ దినముగా ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయం 55వ వచనం నుంచి 66వ వచనం వరకు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 55వ వచనం నుంచి ఇలాగు రాయబడి ఉన్నది. యెహోవా, అగాధమైన బందీగృహంలో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దం ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనుకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు. నా వ్యాజ్యము తీర్చుము. పగ తీర్చుకొనవలనని వారు నా మీద చేయు ఆలోచనలన్నీయూ నీవెరుగుదువు. యెహోవా, వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ, నా మీదకి లేచిన వారు పలుకు మాటలను, దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు. వారు కూర్చుండటను వారు లేచుటను నీవు కనిపెట్టుము. నేను వారి పాటలకు ఆస్పదమైతిని. యెహోవా, వారి చేతి క్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేయదు. వారికి హృదయ కాఠిన్యము నిత్తువు, వారిని శపించుదువు. నీవు కోపవేశుడవై వారిని తరిమి యెహోవా యొక్క ఆకాశము క్రింద నుండకుండా వారిని నశింపచేయుదువు. దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్వార్థ పాఠ్య భాగం చెకింద్ర. లెంటులోని 34వ రోజు కొరకు ఏర్పాటు చేసిన పట్టికా పాఠ్యభాగం కొత్త నిబంధన గ్రంథములోని మార్కు సువార్త 10వ అధ్యాయం 32 నుండి 34 వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయం 32 నుండి 34 వరకు. వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరల 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము.
మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరింపు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మండలి కాల ధ్యానాలలో 34వ రోజుకి భయపడకుడి, యేసే మన విమోచకుడు అనే అంశం మీద ఇచ్చిన టెక్స్ట్లో ధ్యానంలోకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 649వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. 649. బైబిల్ ఉన్న కీర్తన పుస్తకాల్లో 670, చిన్న పుస్తకాల్లో 171. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిలగా సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిలగా సాగి వెళ్ళేదను. లోకము శరీరములాగినను, లోబడక నిన్ను వెళ్ళేదను. లోకము శరీరములాగినను, లోబడక నిన్ను వెళ్ళేదను. యేసు చాలును, చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాచిక భయ
యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ రాత్రి శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన కృపను బట్టి ఈ 2026 సంవత్సరం ఈ మండల కాల ధ్యానాల్లో మనం 34 రోజులు ఆరాధన జరిగిస్తూ వచ్చాం. రేపు ఫామ్ సండే, తదుపరి పరిశుద్ధ వారంలోనికి వెళతాం. మరి పరిశుద్ధ వారం మన జూనియర్ కాలేజీ యాజమాన్యం వారు నిర్వహిస్తారు కనుక ఈ జరిగిన కాలం అంతా కూడా దేవుని కృపను బట్టి చక్కగా జరిగించబడ్డాయి. నేనేమనుకుంటానంటే, మన మెయిన్ లైన్ చర్చెస్లో సిఎస్ఐకి లెంట్ కాలం ఎలా ఉంటుందంటే వీక్లీ వన్సే ఉంటుంది, ఎవ్రీ ఫ్రైడే. సిఎస్ఐ చర్చెస్కి మనకి రెగ్యులర్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా సోమవారం నుండి శనివారం దాకా ఉంటుంది. ఈ మండలకాల ధ్యానాల్లో స్థానిక సంఘానికి ఈ లెంట్లో మాట్లాడే అవకాశం మన పూర్వీకులు కల్పిస్తూ వచ్చారు. అందుకని ఈ మండలకాల ధ్యానంలో చెప్పాలనుకున్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. చెప్పేవాళ్ళు 2 రకాలు. ఒకటి, మేము చెప్తామని ముందుగానే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు పాపం వీళ్ళందరికీ ఊరక వెళ్ళే బస్సులు సౌకర్యం పెట్టాడు. మంచిదే. ఎక్కి టికెట్ తీసుకున్న వాళ్ళు నిలబడుతున్నాం, వెనక ఆ స్టేజీలో ఎక్కి వాళ్ళు కండ వేస్తున్నారు ముందే, రిజర్వేషన్. 4 రోజులు ముందే అంటాను కానీ రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యా మేము మాట్లాడతామని. కొంతమందిని మేమే అడుగుతాం. ఆ తేడా గమనించాలి. కొంతమందిని సార్ అమ్మ మీరు వాక్యం చెప్పండి, సార్ మీరు వాక్యం చెప్పండి అని మేము అడుగుతాం. ఈ డిఫరెన్స్ ఉంటుంది. అది పాస్టర్ గారికి, పాదిరి గారికే తెలుస్తుంది. బట్ నేనేమనుకుంటానంటే, ఎవరిని విమర్శించను. దేవుడు ఎవరికిచ్చే తలంతులు వాళ్ళకిస్తాడు. ఎవరికిచ్చే, ఎందుకంటే నీకున్న టాలెంట్స్ నాకుండకపోవచ్చు, నాకుండా నీకుండకపోవచ్చు. దేవుడు ఎవరికిచ్చే సామర్థ్యాన్ని వాళ్ళకిస్తాడు. ఆ సామర్థ్యంలో నీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ని మాట్లాడడం అనేది ప్రాముఖ్యత. అందుకే నేను ఎవరిని కూడా ఏం చెప్తానంటే, ఎప్పుడు విమర్శ దృక్పథంలోనికి వెళ్ళను. విమర్శ మంచిది కాదు, కానీ విమర్శలో గొప్ప విమర్శ ఒకటి ఉంది. విమర్శే మంచిది కాదు. విమర్శలో గొప్ప విమర్శ ఏందనంటే ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన, విమర్శించుకోవడం. ఇది చాలా గొప్ప విమర్శ. ఎందుకు అనంటే, బైబిల్ ఎప్పుడు కూడా పిల్లర్స్ మీద ఉన్నటువంటి వాక్యాన్ని ట్రాక్ తప్పితే సంఘం దారి తప్పుద్ది. అందుకని కొన్ని విషయాల్లో మనం వాటిని సరిచేయాలి, తెలుసుకోవాలి. దీన్ని అన్యగా భావించవద్దు, లేదా పాస్టర్ గారు కమెంటర్ వేస్తున్నాడు అనుకోవద్దు. ఇది బైబిల్కితో కూడినటువంటి పని. ఎందుకంటే నేనేమనుకుంటానంటే, చీరాల్లో ఉన్న క్రైస్తవులు ఎట్లాంటి వాళ్ళు అంటే, బైబిల్లో చాలా పట్టున్నవాళ్ళు, చాలా పట్టున్నవాళ్ళు. ఐ రియల్లీ. ఎందుకంటే మనకు సంవత్సరానికి ఒకసారి బైబిల్ కాంపిటీషన్స్ కానీ కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు బైబిల్ని చాలా తరువుగా చదువుతారు. వాళ్ళు చాలా తరువుగా చదువుతారు. అందుకనే బైబిల్లో చాలా పట్టున్నటువంటి వాళ్ళు, చాలా పట్టున్నటువంటి వాళ్ళు. కనుక ఈ అవకాశం మన సంఘాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఉన్న టెక్స్ట్ని పోషిస్తే సరిపోద్ది. ఎందుకంటే ఇంట్లో బిడ్డలు సరిలేకపోతే
పేరెంట్స్ సరిచేయాలి. మాట వినకపోతే తండ్రి కానీ తల్లి కానీ సరిచేయాలి. అసెంబ్లీ దారి తప్పింది అనుకోండి, స్పీకర్ కంట్రోల్ చేయాలి. సంఘాన్ని పాస్ట్ గారు హెచ్చరించాలి. నీ పక్కన నువ్వు నీ పక్కోళ్ళని హెచ్చరించకూడదు. సంఘానికి హెచ్చరికలు ఎవరు తెలియాలంటే పాస్టర్ గారు తెలియచేయాలి. నీ తోటి మనిషికి నువ్వు చెప్పావనుకో, ఎప్సిబా గారికి ఎంత కోపం వస్తుంది శ్రీవల్లి గారి మీద. స్పీకర్ హెచ్చరిక చేయొచ్చు. ఎలా చేయాలి అంటే యూనివర్సల్ హెచ్చరిక ఉండాలి, సామూహిక హెచ్చరిక, వ్యక్తిగతమైన హెచ్చరిక కాదు. సామూహిక హెచ్చరిక ఎలా ఉండాలి అని అంటే, మన సంఘం ప్రార్థనలో మనం బాగా బలంగా ఉండాలి, లేకపోతే సంఘ అభివృద్ధి చెందాలి, మనం ఇంట్లో ఉంటే బాగుంటుందని యూనివర్సల్ ఇన్విటేషన్స్ నువ్వు చెప్పవచ్చు. వ్యక్తిగతమైన విషయాలకి మనం వెళ్ళకూడదు. ఈ 40 దినాలు కొంచెం నేను కళ్ళు మూసుకొని ఉంటున్నా, ప్రసంగం ఇవాల్యుయేషన్ చేస్తూ ఉన్నాను, ఎలా చెప్తున్నారు ఏంటని. బైబిల్ పిల్లర్స్ని ఆధారం చేసుకొని మనం మాట్లాడాలి. దాని దారి తప్పితే సంఘం దారి తప్పుతుంది. చాలా విషయాలు చిన్న చిన్న ఫ్లోలో మిస్టేక్స్ ఉంటాయి, మాట్లాడే ఫ్లోలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, వాటిని మనం సరి చేసుకోవాలి. కానీ వాక్యపూర్వకంగానే మనం వాటిని దారి మళ్ళిస్తే సంఘం ఇబ్బంది పడుతుంది. చాలా విషయాలు ఈ పాంప్లెట్ వేసినాక చాలామంది నన్ను ఉచిత సలహాలు ఇచ్చారు, భరించాను. అట్టగాదు ఇట్టగాదు అట్ట అని చాలా అన్నారు, ఓర్చుకున్నాను. సంఘ కాపరి కాదు నా పని. కారణం ఏంటంటే సంఘానికి మన ఆపర్చునిటీ, మీరు మాట్లాడే అవకాశం సంఘానికి ఉంది. అయితే కొన్ని హెచ్చరికలు మనం సరి చేసుకోవాలి. చాలామంది అడిగారు, పాస్టర్ గారు ఇదేంటి అదేంటని. ఇది విమర్శ దృక్పథం కాదు, కానీ ఒకసారి క్లారిఫికేషన్ కోసమే నేను చెప్పే మాటలు. అన్నిగా తప్పుగా దీన్ని భావించొద్దు. ఒకటి, భూలోకంలో పరిశుద్ధుడు ఉన్నాడు అని అంటే యేసుప్రభు ఒక్కడే, ఆదాం కాదు. పరిశుద్ధుడు ఉన్నాడంటే ఆదాం కాదు, ప్రభు ఒక్కడే. మనకి మధ్య మంగాచారి గారు వచ్చాడు ప్రసంగానికి. వాళ్ళ మేనమామ ఎదురుబండి మోజెస్ గారని నాకు చాలా మంచి ఆత్మీయుడు. ఒక 25 సంవత్సరాల క్రితం ప్రతిపాడులో అంత అన్యుల మధ్య నేను ఒక మీటింగ్ సభ ఏర్పాటు చేస్తే, మంచి ప్రసంగికుడు ఆయన, బ్రాహ్మణుడు. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 5వ క్లాసులో పరవస్తు చెన్నయ్య సూరి లెసన్స్ ఉండే. పరవస్తు చెన్నయ్య సూరి వాళ్ళ మనవడు, ఇప్పుడు నేను చెప్పాయన కుమార్తె కొడుకు. ప్రసంగం చేస్తా సభలో ఒక సవాల్ ఇసిరాడు. ఆ సభకు కన్వీనర్ నేనే, మీటింగ్స్ పెట్టేది. భూలోకంలో అబద్ధం ఆడినోడు, పాపం చేయనోడు ఉన్నాడు అని అంటే చాలామందిని చెబుతారు, హరిశ్చంద్రుని చెబుతారు. అబద్ధం ఆడినోడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు ఉన్నాడంటే యేసుప్రభు అక్కడే, సత్యహరిశ్చంద్రుడు కాదు అన్నాడు. గుండెలు ఏడు నుంచి కిందకు దాన్ని. నాకెందుకంటే అక్కడ అంతా అన్యులు, ఏమవుతుందో ఎప్పుడు మీదకు వస్తారో తెలియదని భయం. ఆయన ఒక మాట చెప్పాడు, సత్యహరిశ్చంద్రుడు ఎక్కడ అబద్ధం ఆడాడో ఆడలేదో ఆయన బ్రతుకు రాసింది మా బ్రాహ్మణ వంశం. సభ అయిపోయిన తర్వాత నేను గంట సేపు ఉంటాను ఇక్కడ, క్లారిఫికేషన్ ఇస్తాను రండి అన్నాడు. అప్పుడు నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నా. అయిపోయిన తర్వాత ఏందన్నా అన్న, దాస్ కొన్ని విషయాలు ప్రభువులో ఛాలెంజ్ చేయాలని. ఆ స్థాయికి వెళితే పర్వాలేదు. కనుక పరిశుద్ధుడు ఆదాం కాదు. ఆదాం పరిశుద్ధుడైతే మనం ఎట్టెందుకుంటాం? ప్రభు అక్కడే పరిశుద్ధుడు. ఏలియా ఇక్కడ చనిపోలేదు, ఆయన అహరోణమయ్యాడు. పరిశుద్ధ గ్రంథం
పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు ఆరోహణమైనటువంటి వాళ్ళు. ఒకడు హానోకు, రెండోది ఏలియా. మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. 1 కొరింథియన్స్ 15th చాప్టర్లో 50వ వచనాన్ని ఒకసారి చదవండి. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు. చాలు. రక్త మాంసాలు కలిగిన దేహం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. ఇది పౌలు సంఘానికి చెప్తున్నాడు. అయితే మీకు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ప్రతిది కూడా కాంటెక్స్టువల్గా ఉంటుంది, సందర్భానుసారంగా రాయబడింది. ఏ సందర్భమో ఆ సందర్భానికి, పైన మధ్యలో కిందున్న వాక్యాన్ని అర్థం చేసుకొని బోధించాలి తప్ప అక్షరార్థంగా మనం చెప్పకూడదు. ఏమంటాడు? లోకానికి నేను తీర్పు తీర్చుటకు రాలేదంటాడు. మత్తయి సువార్త 25:30 నుంచి ఏమంటాడు? ప్రపంచం ఆయన ఎదుట నిలబడితే గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని వేరు చేసినట్లు ఆయన తీర్పు తీర్చడానికి సింహాసనం మీద ఉన్నాడు అంటాడు. బైబిల్ ఎలా ఉంటుంది? నేను సమాధానంగా చేయడానికి వచ్చాను అంటాడు. ఇంకో చోట ఏమి రాసి ఉంటుందంటే, అత్తకి కోళ్ళకి పడదు, తల్లిదండ్రులకి పడదు, అన్నదమ్ముల మధ్య పడదు, ఇది చేయడానికి వచ్చాను అంటాడు. దీన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు? కాంటెక్స్ట్ తీసుకొని అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా కొంచెం ముందు చెప్పేవాళ్ళ కొరకు నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఇక్కడ కూడా పౌలు అక్కడ ఏం మాట్లాడాడంటే, రక్తమాంసాలు కలిగిన దేహం దేవుని రాజ్యానికి వెళ్ళదు అంటాడు. వాస్తవమే. మరి ఏలియా హానోకు ఎలా వెళ్ళారు? చెప్తాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారు, శరీరముతో దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, దేవునితో వెళ్ళిన వాళ్ళు హానోకు, ఏలియా మాత్రమే. ఎలా వెళ్ళారు అని అంటే, హానోకు ప్రార్థన ప్రారంభం చేస్తే ఆయన ప్రార్థన ఇక్కడున్న సమస్తం దాటి దేవుని సన్నిధికి వెళ్ళిందంటండి. దేవుడికి మౌనంగా ఉండలేకపోయాడంట. ప్రార్థన ధూపం మీద, స్తుతులు స్తోత్రాల మీద దేవుని ప్రసన్నత దిగుతుంది. ఆ శక్తి మనలో ఉండాలి. దేవుని ప్రసన్నత దిగితే హానోకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఆ ప్రార్థనకి ముగ్ధుడై దేవాతి దేవుడు, హానోకు ఇంకా చాలించయ్యా అన్నాడంట. నేను ముగ్ధుడయ్యాను, నీ ప్రార్థనలో తృప్తి చెందాను, ఇక చాలించు, ఆపు అన్నాడంట. హానోకు చెప్పాడంట, అయ్యా నా ప్రార్థన విజ్ఞాపనల మీద నువ్వు ముగ్ధుడు అయ్యేమో కానీ నిన్ను స్మరించడంలో నీ మీద నాకు ఇంకా తనివి తీరలేదు అని చెప్పాడంట. తీరకపోతే కమ్ హియర్, నాతో వచ్చేయి అన్నాడంట. ఆ రాజ్యానికి వెళ్ళడానికి రక్త మాంసాలు కలిగిన దేహం వెళ్ళలేదు, కానీ దేవుడే స్వయంగా నిన్ను తీసుకుని వెళ్తే ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. హానోకును మనుషులు తీసుకెళ్ళాల, దేవుడు తీసుకెళ్ళాడు. మీరు చదువుకుంటే, దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక హానోకు లేకపోయింది, కనుక దేవుడు తీసుకెళ్తే వెళ్తాం. ఏలియా విషయం కూడా ఏంటంటే ఏలియాని తీసుకెళ్ళింది ఐగుప్తులోనో బబులోనో వాడిన రథాలు కాదు. ఎక్కడి నుంచి వచ్చిన రథాలు అవి? పరము నుండి దిగి వచ్చిన రథాలు. వెళ్ళటానికి అవకాశం వాటికే. అగ్ని రథాలు దిగి వచ్చినాయి. కనుకనే ఎక్కడ నుండి వచ్చినాయో అక్కడికి వెళ్ళే అవకాశం వాటికే ఉంది. కనుకనే ఏలియా వెళ్ళే అవకాశం దొరికింది. ఇది దేవుని చిత్తం కాకపోతే జరగదు. ఈ విషయాన్ని ఒకరోజు చెప్తా ఉంటే ఒక అతను ఏమన్నాడంటే, పాస్టర్ గారు
అగ్ని రథాల్లో ఏలి ఎక్కితే కాలిపోకుండా బతికాడు, ఆ పరలోకం వెళ్ళిందాక అన్నాడు. వాడి గొప్ప తెలివితేటలకి నేనేం చెప్పాలో అర్థం కాల. ఇట్లాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు, మరి ఏం చెప్పాలో తెలియదు. అగ్ని రథాల్లో వెళ్తుంటే కాలిపోలేదా అన్నాడు. పాపం వాడి మీద నేను జాలిపడి ఏం చెప్పానంటే, అయ్యా నువ్వు బైబిల్ని పరిపూర్ణంగా నమ్ముతావా అన్న. ఎందుకు నమ్మనాయ్య గారు, బైబిల్ ఎందుకు నమ్మను అన్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో భయపడ్డారు, నమ్ముతావా? నమ్ముతానన్నాడు. రాజు మాటకు ధిక్కరించినందువలన ఎన్నంతలు రెట్టింపు చేయబడింది? 7 అంతలు రెట్టింపు చేస్తే వాళ్ళ వస్త్రాలు ఏ వాసన రాలా? అగ్ని వాసన, పొగవాసన రాలా. నమ్ముతామంట దేవుడు ఎందుకు రక్షించిన వాళ్ళని రక్షించాడు. 7 అంతలు చేస్తే అగ్నిలో వాళ్ళు బతికితే అగ్ని రథాలు ఏలి ఎందుకు వెళ్ళడయ్యా అన్న. పాస్టర్ గారు ఎట్టొచ్చావా అన్నాడు. ఇది క్రైస్తవుల యొక్క జ్ఞానం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. ఎందుకనంటే కొంచెం మనం బైబిల్ని తరువుగా టెక్స్ట్ చదవాలి. దేవుడు మనకిచ్చే అవకాశాన్ని బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎవరిని ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణం. ఒక 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం మన బ్రాంచ్ చర్చి పేరాల్లో యూత్ సండే జరిగించారు. ఒక మంచి స్పీకర్ వచ్చాడు. ఆయన అయిపోయిన తర్వాత ఆయన కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి గ్రీటింగ్స్ చెప్పాడు. వాళ్ళిద్దరూ ఆర్డినరీ మనుషులు కాదు. వాళ్ళిద్దరు మాట్లాడతా నేను వెళ్ళాను, కూర్చొని ఉన్నా. వాళ్ళిద్దరు మాట్లాడుతూ, బహుశా కేరీఐ గారు ఉన్నారనుకుంటున్నాను. వాళ్ళిద్దరు మాట్లాడతా ప్రసంగికుడు ఏం చెప్పాడంటే, నాకు తెలిసిన ఆయన స్టేట్లోనే ఒక మంచి ఆఫీసర్, నాకు తెలిసినటువంటి ప్రసంగికుల్లో చీరాల్లో టాప్ 10లో ప్రసంగికులు ఉన్నారు అని అంటే దేవదాసాయి గారు అని నేను భావిస్తున్నాను అని చెప్పాడు. చివరికి గ్రీటింగ్స్ చెప్పి ఆయన కూడా చాలా మంచి విషయాలు చెప్తూ వచ్చాడు. అవన్నీ నేను చెప్పను, కానీ ఇదే విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. దానికి నా భుజాలు గజాలు అయితే కింద పడతా. అర్థమైందా? నాలో ఉన్న దేవుడిచ్చిన స్కిల్స్ వాళ్ళు గుర్తించవచ్చు, తప్పులేదు. నన్ను వాళ్ళు పొగిడినంత మాత్రాన పైకెట్టు చూసే సంతోషం కింద ఉండటమే. దేవుడిచ్చే అవకాశం. ఈ మధ్య నాకు కొంచెం బాగా మతిమరుపు ఎక్కువైంది. వర్క్ లోడ్ను బట్టి నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక చిన్న తప్పు చేశాను. లెంట్లో ఎప్పుడు 12 hours ఫాస్టింగ్ ఉండేవాడిని. 22లో లెంట్ అయిపోయి ఈస్టర్ అయిపోయినాక జూన్ ఇక్కడికి వచ్చాను. 22లో ఆ లెంట్లో 24 hours ఫాస్టింగ్ ఉందామని ఎందుకో ఒకలాంటి ఆలోచన కలిగింది. స్టార్ట్ చేశాను. 22 రోజులు ఉన్నాను. 24 hours అయిన తర్వాతే భోజనం చేసేవాడు. 22వ రోజు ఆ రోజు గడవాలి. ఐఎల్టీడీలో వాక్యం చెప్పి శాంతినగర్ వెళ్తే చెప్పలేకపోయాను వాక్యం. శరీర బలహీనత అయితే పర్వాలేదు, ఈ తల తీసి పక్కన పెట్టినట్టు ఉంటుంది నాకు. భరించలేను నొప్పి. ఇదైతే పర్వాలేదు, ఇది నొప్పి వచ్చేస్తుంది. ఆరాధన చేసి వాక్యం చెప్పలేక అక్కడ కాస్త చెప్పగలిగిన వాళ్ళు పిలిచి, అమ్మ వాక్యం చెప్పండి, నాకు హెల్త్ బాగాలేదని వెళ్ళిపోయాను. మన ఆంధ్రప్రదేశ్లోనే తలకు సంబంధించిన టాప్ మోస్ట్ డాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కనీసం 20 నుంచి 4 రోజులకి పడుతుంది. సార్ నా పరిస్థితి ఇది అని ఫోన్ చేస్తే, పాస్టర్ గారు రేపు వచ్చేయండి అన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత వెళ్ళి చూపించుకున్నా. ఆయన ఏం లేదు, నా కళ్ళల్లో ఒకలాంటి లైట్ వేసి చూశాడు. పాస్టర్ గారు ఈ కండిషన్ రాకముందు మీరు ఏం చేశారు అని అడిగాడు. మీలో మార్పులు ఏమొచ్చినాయి చెప్పండి అన్నాడు. సార్ ఇప్పుడు కొంచెం
ఇది ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి మాకు, ఫాస్టింగ్ ఉంటున్నానండి అన్న. ఎన్ని గంటలు ఉంటున్నారు అన్నాడు. ఇదివరకు 12 అవర్స్ ఉండేవాడిని, ఇప్పుడు 24 అవర్స్ ఉన్నాను. కానీ కిందకి మీదకు చూశాడు ఆయన నన్ను. దాన్ని పాస్టర్ గారిని పిలుస్తాను, సార్ అని పిలుస్తాను. నేను దాదాపు ఒక 20, 25, 30 ఇయర్స్ నుంచి ఆయనతో నాకు పరిచయం. కిందకి మీదకు చూసి, పాస్టర్ గారు నువ్వు ఎంత పాస్టర్ గారు అయితేమయ్యా, నీ కండిషన్ ఏంటో తెలుసా? 24 అవర్స్ ఉండటం వలన నీ నరాల నుండి బ్రెయిన్కి వెళ్ళే గ్లూకోజ్ అందట్లేదు. ఇంకా 2 or 3 days నువ్వు ఇలా చేస్తే కుప్పగూలి బతకొచ్చు, చచ్చిపోవచ్చు అన్నాడు. అప్పుడు నేనేం మాట్లాడలేదు. ప్లీజ్ మీ ఉపవాసాన్ని విడిచిపెట్టి నేను రాసి మందులు తీసుకొని ఇప్పుడు ఇమీడియట్గా వేసుకోవాలి, లేకపోతే మీ కండిషన్ బాగలేదు, మీ హెల్త్ కండిషన్ అన్నాడు. అప్పుడు బయటకు వచ్చి ఆయన రాసిన మందులు 270 రూపాయలు అయినాయి. నాతో తీసుకెళ్ళిన అబ్బాయి కొనుక్కొచ్చాడు, నేను కారులోనే ఉన్నా. అప్పుడు ఇక 2 ఇడ్లీ నేను వేసుకుంటే బొడంపాడు బైపాస్ దాటేటప్పటికి 10-20 రోజులు భరించలేని నొప్పి 15 నిమిషాల కంట్రోల్ అయింది. అప్పటి నుంచి నాకు కొంచెం హెల్త్ ఈ ప్రాబ్లం మొదలైంది. అయినా బైబిల్ విషయంలో చాలా ఐడెంటిటీ చేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించి, లేఖనాన్ని మనం చక్కగా దేవుడిచ్చే అవకాశాన్ని బట్టి ఎవరైనా చక్కగా బోధిస్తే మంచిది, చక్కగా బోధిస్తే. ఎందుకంటే ఏలియా రౌద్రము కలిగిన ప్రవక్త. యాకోబు 5:17 ఒకసారి మనం చదివితే, ఈరోజు నా టెక్స్ట్లోకి చాలా క్లుప్తంగా నేను వాక్యంలోకి వెళ్తాను. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు, 3 సంవత్సరాలు కాదు 3.5. కనుక ఈ సంవత్సరం నేను కూడా కొంచెం ధైర్యం చేశాను. 3 స్క్రీన్లు పెట్టండి, ఇది ఎప్పటికప్పుడు రిలే ఇవ్వండి అని. మీ ప్రసంగాలు యూట్యూబ్లో వస్తుంది, మీరు వినండి. ఇక మీ ప్రసంగాలు మీరు సరి చేసుకోండి. దేవుని చిత్తమైతే నేనుంటే వచ్చే సంవత్సరం ఎవరిని ప్రసంగాలకి వేయాలో వాళ్ళనే వేస్తా, అడగొద్దు. జడ్జి గారికి అయితే రాసిచ్చా, నా టర్మ్ అయిపోయింది వెళ్తాను, నన్ను పంపించని. ఆయన ఏం చేస్తుంది, ఎందుకంటే నేను కొంచెం ఎట్టుండే మనిషిని. అడగొద్దు నన్ను ప్రసంగాలకి వేయండి అని. మీ ప్రసంగాలను బట్టి సంఘానికి ఏది క్షేమమో వాళ్ళు వేస్తే వాక్యం బాగుంటుంది. రైట్? ఈరోజున్న వాక్యాన్ని ఒకసారి మత్తయి సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయంలోకి వెళదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 34 వచనాల్లోకి భాగాన్ని ఒకసారి చాలా క్లుప్తంగా నేను మాట్లాడి ముగిస్తాను. చదవండి ఒకసారి. వారు ప్రయాణమై యెరూషలేముకి వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయము నొందిరి, వెంబడించిన వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తమకు సంభవించబో వాటిని వారికి తెలియచెప్పని ఆరంభించను. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగిస్తారు. వారాయనను అపహసింపజేస్తారు. ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపుతారు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లెగుస్తాడు. ఈ టెక్స్ట్లో నుంచి నేను ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ప్రభు తన శిష్యులతో యెరూషలేముకి వెళుతున్నాడు. సంభవించబోయే విషయాలను వాళ్ళతో చెప్పాడు. ఏమనంటే, ఒకటి, మరణానికి అప్పగించబడే విషయాన్ని వాళ్ళతో చెప్తున్నాడు. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగిస్తారు. అంటే ఆయన మరణాన్ని గురించి చెప్తున్నాడు. 2, ఎలా అపహసిస్తారో చెప్తున్నాడు. 3, కొరడాలతో కొట్టి చంపుతారు. 3వ దినాన్ని లెగుస్తానంటాడు. 3వ దినాన్ని లేచే విషయం పక్కన పెడదాం.
పునరుద్ధానాన్ని మాట్లాడదాం. ఈ 3 విషయాలు చాలా క్లుప్తంగా మాట్లాడతాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. ప్రభు తన 12 మంది శిష్యుల్ని వెంటబెట్టుకొని యెరూషలేముకి వెళుతూ వాళ్ళకంటే ఒడిగా ముందు నడుస్తున్నప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. అయితే ప్రభు వాళ్ళతో చెప్పడం ప్రారంభించాడు. యూదులకి యెరూషలేము ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం కనుక అక్కడికి వెళుతున్నాడు. సిలువ మహాకార్యం సమీపంగా ఉంది. అందుకని ఆయన మరణ, శ్రమ, పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనని మరణాన్ని ఎందుకు క్రీస్తుని సిలువ మరణానికి అప్పగిస్తున్నారు అని అంటే 3 రీజన్స్ మనం చెప్పొచ్చు. ఒకటి, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో కడతాడు అనే ఆరోపణ మోపారు ప్రభు మీద. మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం త్వరగా చదవాలి. మత్తయి సువార్త 26:61. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కడతాను అని చెప్తున్నాడు. అంటే దేవదూషణ చేస్తున్నాడు గనక మరణశిక్షకు అర్హుడు అని చెప్పారు. కానీ ప్రభు చెప్పింది అది కాదు. ప్రభు దేనిని గురించి తిరిగి 3 దినాల్లో కడతానంటున్నాడంటే యోహాను 2 అధ్యాయం 19 నుంచి 20 వచనాల వరకు ఉన్న భాగాన్ని ఒకసారి చూడండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయమును కట్టిరి, లేపుదవని అడగగా, అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి, అది విషయం, ఆత్మలో ఒకను సంసిద్ధముగా సిద్ధపరచడానికి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే వీళ్ళు ఇంత గొప్ప దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్తున్నాడని దేవదూషణ చేస్తున్నాడు అనే నేరాన్ని మోపారు. నెంబర్ 2, కైసరికి పొన్నివ్వొద్దని ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు అని చెప్పారు. ఆయన మీద మోపబడినటువంటి నేరాలు ప్రజలకి, కైసరికి, ఎందుకు కైసర్ రాజు, పొన్నివ్వద్దు అని ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు అంటారు. లోకాసు వార్త 23వ అధ్యాయం 2వ వచనం చదువుతల్లి. ఇతడు మా జనములను తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పొన్నివ్వవద్దనియు తానే క్రీస్తునని ఒక రాజునని, ఇది ఒక నేరం. ప్రజల్ని ప్రేరేపిస్తూ తిరుగుబాటు చేస్తూ పన్నులు కట్టొద్దు అని చెప్తున్నాడు. ఇదే నేరం, రాజ్యద్రోహం, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇందాక దైవ దూషణ, దేవాలయాన్ని, దేవుని కార్యాన్ని ఇదిగో పడగొట్టి నేను కడతానంటాడే. రాజుకి తన పైన పరిపాలనలో ఉన్నటువంటి రాజుని ఇదిగో ప్రేరేపిస్తూ పన్ను కట్టొద్దు అన్నాడు. నో, మీరు చదవద్దు. కానీ మత్తయ్య 22:21 ఏమంటాడు తెలుసండి? కైసరవి కైసరకు దేవుని కట్టండి అని చెప్పాడు. క్రీస్తు కూడా పాలస్తీనాలో కాలినడకతో నడిచినందుకు ట్యాక్స్ కట్టాలి. అందుకని ఒక శిష్యుని పిలిచారు, రే ఎలారా, గలిలయ సముద్రంలోకి వెళ్ళు, నువ్వు దిగ్గానే ఒక మచ్చి వస్తుంది, దాని నోట్లో చేయబెట్టు, ఒక షేకేం వస్తుంది. అర్ధ షేకేలు అప్పుడున్నటువంటి భాషలో వాళ్ళ ద్రవ్యం, డబ్బు. దీన్ని వెళ్ళి పన్ను కట్టమన్నాడు. ఇది 2వ నేరం. 3వ నేరం, తానే రాజునని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు చదివిన లోక 23:2లో నీ మాట రాసి ఉంటుందమ్మా. అతడు నువ్వు యూదుల రాజు అని ఆయనను అడుగగా, నీవన్నట్టే నేను రాజుని అని చెప్తున్నాడు. ఇక మనకు సాక్ష్యాలతో పనే ఉంది. ఈయన మరణగానికి, మరణశిక్షకి పాత్రుడు అని
ఈ 3 నేరాలను బట్టి క్రీస్తుకి మరణశిక్ష విధించడానికి సిద్ధపడుతున్నారు. అందుకే 12 మంది శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, మనం యెరూషలేముకి వెళుతున్నాం. యూదులకి యెరూషలేము అత్యాత్మికమైన కేంద్రం. అక్కడ నేను ప్రధాన యాజకులకి శాస్త్రులకి అప్పగించబడతాను. వాళ్ళు మరణశిక్షను అప్పగిస్తారు. మరణశిక్షకి వేయటానికి కారణం రీజన్ ఈ 3 విషయాలు వాళ్ళు మాట్లాడతారు. అయితే ఈ నేరాలని ఎప్పుడైతే ప్రభువు మీద మోపటం జరిగిందో సన్హెడ్రిన్ సభను ఆవశ్యకముగా ఏర్పాటు చేశాడు పిలాతు. ప్రధాన యాజకులు, ఈ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఒక 2 ఆఫీసర్స్గా పనిచేస్తారు. ఒకడు ప్రధాన యాజకుడు, రెండోది గవర్నర్. అంటే ఈ సభ 72 మందితో సన్హెడ్రిన్ సభ అని చెప్తాం. మన భారతదేశంలో సుప్రీంకోర్టు ఎంత ప్రాముఖ్యమైనది, దాని తర్వాత అప్పీల్ చేసుకోవడానికి కోర్టులు లేవు. లాయర్ గారు ఉన్నాయా? అత్యున్నతమైన న్యాయస్థానం భారతదేశంలో సుప్రీంకోర్టు. యూదులకు కూడా అత్యున్నతమైన న్యాయస్థానం సన్హెడ్రిన్ సభ. ఇక అప్పీల్ చేసుకోవడానికి లేదు. ఈ 70 మంది సభలో క్రీస్తుని అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి తీర్పుని తీర్చారు. గబ్బాత్ అనే స్థలంలో రాళ్ళ గుట్ట ఉంటుంది. ఆ రాళ్ల గుట్ట మీద గవర్నర్ పిలాతు కూర్చొని తీర్పు తెచ్చాడు. అడిగాడు, ప్రభు సమాధానం చెప్పకపోతే నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను శిక్షించుటకైనను నిన్ను తప్పించుటకైనా నాకు అధికారం ఉందంటాడు. మరలా వాళ్ళని పక్కన పిలిచి, ఈయన యందు నాకు ఏ నేరము కనపడినోడు శిక్ష అలా నిర్ణయిస్తాడు. ఇవన్నీ నేను ఇక మాట్లాడు, నాకు టైం లేదు కాబట్టి. 72 మంది ఉన్న ఈ సభలో గవర్నర్ గబ్బాత్ అనే రాళ్లగొట్ట మీద కూర్చుంటే ప్రభు గవర్నర్ దగ్గర ఇలా నిలబడిపోయాడు. ప్రియులరా, గవర్నర్ క్రీస్తుకి తీర్పు ఇవ్వచ్చేమో కానీ ప్రపంచమే ఒక రోజున గవర్నర్ అయిన పిలాతుతో, నాతో, నీతో సహా ఆయన ఎదుట నిలబడే కాలం ఉంది. ఆ రోజు ఆయన తీర్పు తీరుస్తాడు మన క్రియలను బట్టి. ఇది గ్రహించాలి. కనుకనే మరణశిక్ష విధించారు. సిలువ కేసి చంపాలి అనే మరణశిక్షను విధించారు. నంబర్ 2, అక్కడ మనకి చెప్పినటువంటి రెండో విషయం ఏంటంటే అపహాసం చేయడం. అపహాసం చేయడం, బాధ పెట్టడం. మనిషిని బాధించడం 2 రకాలు. ఒకటి అవమానంతో బాధ పెట్టడం, 2 శరీరాన్ని బాధ పెట్టడం. అపహాసం, అవహేళన చేస్తే భరించలేక చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ వేదన భరించలేదు, ఉరిపెట్టుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు. హేళనకి, అపహాసానికి. కనుక మనిషిని బాధించడం 2 రకాలు. ఒకటి అపహాసముతో బాధించడం, 2 శరీరంని బాధించడం. ఈ 2 విషయాలు ప్రభు దగ్గర జరిగినాయి. ఒకటి అపహాసం చేయడానికి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. క్రీస్తును గూర్చిన ప్రాపసి పాత నిబంధనలోనే దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. కీర్తనల గ్రంథంలో 22వ సంకీర్తన 7వ వచనంలోనికి ఒకసారి రండి. చాలా త్వరగా చదవాలి. 22:7. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలలాడించుచు అపహాసం చేస్తారని రాయబడింది. క్రీస్తును గూర్చి చెప్పబడినటువంటి ప్రవచనాలలో ఇది ఒక ప్రవచనం. ఇది ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. నన్ను చూసేవాళ్ళు నా విషయమై పెదవులు విరుస్తారు, తలలాడిస్తారు, అపహాసం చేస్తారు. ఎక్కడ దాకెందుకు? రేపు మనకు ప్రత్యేకమైన సండే. ఏ సండే కదా? పామ్ సండేలో ప్రజలు యేసు ప్రభుకి ఏమన్నారు? దావీదు కుమారునికి. ఆ వారంలో గుడ్ ఫ్రైడే రోజు జయం జయం అన్న నోరులే సిలువు ఎయ్యి అని కేకలేస్తున్నారు. మారిపోయింది 4 రోజులకే. వాళ్ళు ఆశించిన దాన్ని క్రీస్తులో చూడలేకపోయారు.
అందుకనే దావీదు కుమారునికి జయమన్నవాడు సిలువ ఏ అని కేకలేశాడు. కనుక ఇది ప్రవచనాత్మ ఇక్కడ నెరవేరుతుంది. యేసును చూసిన వాడు పెదవులు విరిచి తలలాడించుచు అపహాసం చేశారు. అపహాసం చేయడం మనం గమనిస్తే మత్తయి సువార్త 26 అధ్యాయం 67, 68 వచనాలకు ఒకసారి రండి తల్లి. మత్తయి 26, 67 వచనం ఒకసారి చదవండి. ఒక్కళ్ళు ముఖము మీద ఉమ్మి వేయటం, అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని. ఇది అవహేళన, అపహాసం చేయటం. ఒకటి ఉమ్మి వేయటం, భరించలేని బాధ. రెండు, అరచేతులతో కొట్టి నువ్వు ప్రవచనాలు చెప్తావే, జరగబోయే విషయాలు చెప్తావే, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు. అపహాసం, హేళన చేయటం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. ఆయనకు విరోధముగా అనేక దూషణ మాటలు పలికారు. దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగిరా అని అపహాసం చేశారు. దిగిరాగలడు. దిగొస్తే ఆ స్థానంలోకి ఎవరు వెళ్ళాలా? మనం వెళ్ళాలా? మన అతిక్రమములను బట్టి ఆయన నలగగొట్టబడి ఆకాశానికి భూమికి వేలాడాడు. మన రక్తం గారితే దేనికి ప్రయోజనం లే. దిగి రాగలడు. కానీ పాపినైన నన్ను పవిత్రుడుగా చేయటానికి, ఆయన కార్చిన అమూల్యమైన రక్తంలో కడగబట్టడానికి ఆయన మౌనముగా మన బాధను వహించాడు, భరించాడు. కనుక అపహాసం చేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. హేరోదు కూడా సైనికులతో కలిసి ప్రభువుని ఆళన చేయటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. లాస్ట్ వన్ అక్కడ చెప్పినటువంటి మాట, కొరడాలతో కొట్టి చంపుతారు అని. మూడోది, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టడం మనం చూస్తాం. మీరు చదవద్దు కానీ యోహాను 18:19-24 తర్వాత చదవండి. కొరడాలతో కొట్టడం. కొరడాల చరిత్ర ఏమిటో తెలుసా? కొరడా అల్లిక చేస్తాం. స్త్రీలు ఉన్నారు, జడను అల్లుకుంటే ఎన్ని పాయలు కనిపిస్తాయి? అమ్మో, కొంతమందికి అసలు సందగ్ధమే. 2 కనపడతాయి. అల్లేది ఒకటి దాగి ఉంటుంది. ఏ విధంగా అల్లుతామో, కొరడాలో ప్రతి అల్లిక మధ్యలో గాలాలు ఇలా పొదుగుతారు. ప్రతి ముడి దగ్గర గాలం పెడతారు. ఒకడు తక్కువ 40 దెబ్బలు క్రీస్తు శరీరం మీద కొడితే గాలం ఆయన శరీరములో గుచ్చుకుంటే, బలముగా బంట్రోతు లాగితే శరీరం చీల్చుకుపోతే యెషయా రాశాడు, ఆయన శరీరము సాళ్ళుగా. అది విషయం. కొరడాలతో ఇలాంటి దెబ్బలు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. అంతేకాదు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెఫరెన్స్తో నా మాటలు ముగిస్తాను. యోహాను 19:3 వచనాన్ని ఒకసారి చదవాలి. 2వ పాదంలో చక్కగా రాశాడు, చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ వచనం. యోధా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరిచేతులతో కొట్టిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. క్రీస్తుని ఒకటి కొరడాలతో కొట్టారు. 2 ఆయనకి చేసినటువంటి పని ఏంటనంటే, తల మీద కిరీటం పెట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు. ఎలాంటి కిరీటం? ఎందుకంటే యూదులకు రాజువా అని ప్రశ్నించాడు పిలాతు. ప్రభు కూడా ఏమన్నాడంటే, నువ్వు అన్నట్టే అని చెప్పాడు. అందుకని యూదులు చేస్తున్న పని ఏంటంటే, రాజుకు కిరీటం ఉండాలి,
రాజు కిరీటం ఉండాలి. హేళనగా ముండ్ల కిరీటాన్ని పెట్టారు. కిరీటానికి బదులుగా ఏ కిరీటం? బట్ క్రీస్తు నా పాపాల నిమిత్తం ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆయన ముళ్ళ కిరీటాన్ని భరించి మన కొరకు ఏమిచ్చాడు తెలుసండి? జీవ కిరీటం, వాడబారని కిరీటం. కిరీటాలు 11 రకాలు ఉన్నాయి బైబిల్లో. సంతోషం ఇవ్వాలి మొదలు పెట్టదు 11 ఏడున్నాయి అని ఎతకటం. ఈ మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. యూదుల రాజని చెప్పినందుకై ముండ్ల కిరీటాన్ని పెట్టారు. దానికి అల్లెకలో వచ్చినటువంటి ముళ్ళు 360. ఆయన తల మీద పెట్టి కొడితే తలలోకి గుచ్చుకున్నది 260 ముళ్ళని చరిత్రకారుల యొక్క మాట. కనుకనే యూదుల రాజుని కిరీటం పెట్టారు. రెండోది, ఊదారంగు వస్త్రాలు రాజులు వేసుకునే, నువ్వు రాజు కదా అని ధరింపజేశారు. మూడోది, రెల్లు కర్రనిచ్చారు చేతికి. ఎందుకని? రాజులకి ఏముండాలి? దండం ఉండాలి. దండానికి బదులుగా హేళనగా క్రీస్తుకి రెల్లు కర్రనిచ్చారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎగతాళిగా రెల్లు కర్రనిచ్చి ఆయనని చంపివేస్తే 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. ఈ విషయాలన్నీ 12 మంది శిష్యులకి యెరూషలేముకి వెళుతూ వివరిస్తూ వచ్చాడు. ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానాన్ని కూడా చెప్పాడు. ప్రభువుని శిక్షించిన ఆ రోజులు, న్యాయంపై అన్యాయం, ధర్మంపై అధర్మం, మతంపై వ్యాపారం రాజ్యమేలుతున్నటువంటి ఆ రోజుల్లో యూదులు ఎలాంటి వాళ్ళనంటే ఆచార విషయంలో బహునిష్టగా ఉంటారు, కానీ నీతి నిజాయితీ విషయంలో నిర్లక్ష్యముగా జీవించి సత్యాన్ని గడ్డిపూసలా తీసివేసే అటువంటి వారు యూదులు. అందుకే క్రీస్తు సర్వమానవాళి కొరకు ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన సువార్త ద్వారా కరుడుగట్టినటువంటి సౌలు లాంటి వాళ్ళని పౌలుగా మార్చి సాక్ష్యం ఏమంటున్నాడు తెలుసా? యూదుడిని నేను కూడా. అయితే యూదులు రక్షణ పొందవలనన్నదేనా హృదయాభిలాష. రక్షణలోనికి రావడానికి, నశించిపోవడం ఇష్టం లేక ఎదికి రక్షించడానికి ప్రభు వచ్చాడు. ఆ కృపలో మనం ఉంటే ధన్యులం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలి నీకు ఆయిసము మరియు దైవబలును విరిగిన ఆత్మయి యెహోవా దేవా విరిగి నలిగిన యాతి హృదయ బల
చిత్తము మరియు దైవాపాదులు విరిగిన ఆత్మాయే. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్లారా, గమనించండి. మరి రేపు ప్రాముఖ్యంగా మరి మట్ల ఆదివారం, ఫామ్ సండే, ఒకే ఆరాధన ఉంటుంది 8:30 గంటలకి. కనుక సంఘమంతా కూడా గ్రహించి 8:30 గంటలకి మీరు ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒకే సర్వీస్ ఉంటుందండి. మధ్యాహ్నం స్త్రీల సమాజం కానీ, సండే స్కూల్ మినిస్ట్రీ ఏముండవు. ఇంగ్లీష్ సర్వీస్, తెలుగు సర్వీసులు ఉండవు. 4 గంటలకి మరి చిన్న బిడ్డల యొక్క ర్యాలీ ప్రదర్శన ఉంటుంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి మీ బిడ్డల్ని 4 గంటలకల్లా సిద్ధపరిచి దేవాలయానికి పంపించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సంఘం కూడా పాల్గొనండి. ఈ ప్రదర్శన అయిన తర్వాత చిన్న బిడ్డలకి ఏదో చిన్న అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక రాత్రి ఆరాధనలు ఏమీ సర్వీసులు ఉండవు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సోమవారం నుండి మనం హోలీ వీక్లోకి వెళ్తాం, పరిశుద్ధ వారంలోకి వెళ్తాం. కనుక మన ఎస్ఎంఎల్ కాలేజీ యాజమాన్యం ఈ యొక్క మరి మండలకాల ధ్యానాల్లో పరిశుద్ధ వారాన్ని వారు నిర్వహిస్తారు. అయితే సకాలానికి రండి, చక్కగా దేవుని వాక్యం వినండి. వారు కూడా మన సమయానికి ఒక 5-10 నిమిషాలు పర్వాలేదు వాడుకోవటం. టూ మచ్గా వాడుకుంటే ఇబ్బంది పడతారు జనం. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆజ్ఞ మేరటమే అతిక్రమం పాపం. 8 గంటల కంటే నేను దేవదాస్ పాస్ట్ గారిని 8:30 దాకా చెబుతానంటే నువ్వు తప్పు చేసినట్టే. ఆజ్ఞ మేరకుండా ఇచ్చిన టైంకి చేస్తే చాలా మంచిది. కనుక స్పెషల్ సభలు కాబట్టి వారు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అదనంగా వారు వాడుకుంటారు. ఈ విషయాన్ని సంఘం గమనించి అందరూ పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని ప్రకటనలు గమనించండి. కొరనపాటి రమేష్, సునీత గారు తామాస్పేట వాస్తవ్యులు 10 కుర్చీలు ఇవ్వటం జరిగింది. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొమెరేబత్తిన రాజ్ కుమార్, శృంగారపేట వాస్తవ్యులు, జనరేటర్ కొరకు 2000 రూపాయలు ఇచ్చారు. గొర్రెముచ్చు నాగభూషణం గారు 2000 రూపాయలు కుర్చీకి ఇచ్చారు. శ్రావణ్ కుమార్ గొర్రెముచ్చు నాగభూషణం గారి యొక్క కుమారుడు శ్రావణ్ కుమార్, హారిస్పేట వాస్తవ్యులు 2000 రూపాయలు చైర్స్ కొరకు ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గొర్రెముచ్చు వినయ్ కుమార్, మరి గొర్రెముచ్చు చిన్న గారి కొడుకు, వీరు హారిస్పేట 3000 రూపాయలు జనరేటర్ కొరకు ఇచ్చారు. వీరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి జనరేటర్ విషయం కానీ, చైర్స్ విషయం కానీ ఒక చిన్న వాయిస్ ఇస్తే సంఘం ఎంతగా స్పందించింది అని అంటే, సంఘానికి ఉన్న గొప్ప ఔన్నత్యం అదే. దేవుని పని అంటే సంఘం ఎంత ముందుకు వస్తుంది అనేది చిన్న విషయాల్లోనే మనకి అర్థమవుతుంది, రూఢీపరచబడుతుంది. జనరేటర్ వచ్చింది, 5-6 లక్షల విలువ చేసే జనరేటర్ వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేశాం. కనుక సంఘానికి ఆ జనరేటర్ని డొనేట్ చేసిన కుటుంబాలకి ఎన్ని వివరాలు రేపు నేను పండగ టైంలో తెలియజేస్తాను. మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేపటి నుంచి ఇక స్పీకర్స్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. రేపు ఫామ్ సండేకి మనకి ఒకే ఆరాధనలో దైవ సందేశాన్ని అందించేవారు మన సంఘ ప్రియులు, సుపరిచితులు, సంఘ సభ్యులు రెవరెండ్ డాక్టర్ ఎం రత్నశేఖరయ్య గారు రేపు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించాలి. మోకరించగలిగిన వారు మోకరించండి. అందరూ ఏకీభవించి ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థించు. లోక పాపాలను మోసుకొని పోతున్న గొర్రెపిల్లవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ మండలకాల ధ్యానంలోని 34వ దినములోనికి మేము చేరిన మేము మా స్వరాల ద్వారా నిన్ను స్తుతించాం. సాయంకాలపు ఆరాధన ద్వారా నిన్ను మహింపరిచిన్నాం. నీ యొక్క దాసుని యొక్క పక్షంగా నిలబెట్టి వెత్తబడిన ప్రతి ఒక్క వాక్యము మా జీవితంలో నీరు కట్టి ఫలించుటకు కావాల్సిన శక్తిని మీరే దయచేయండి.
పగటి వేళ మా యొక్క సంఘ బిడ్డలు చేస్తున్న పనిపాట్లు నీ యొక్క కృప చూపించి ఈ ఆరాధనలో పాల్గొనే కృపను మా జీవితంలో మీరే ప్రసాదించినారు. ఎందరైతే ఈ యొక్క ఉపవాస దినాల్లో వారి యొక్క శారీరాలను కొట్టుకుంటూ వారి యొక్క పెదవుల ద్వారా నిన్ను ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపన చెల్లిస్తూ ఉంటున్నారో వారి యొక్క ప్రార్థనకు కావాల్సిన రెట్టింపైన ఆశీర్వాదాన్ని ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. మా సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. బిడ్డలు దేశ విదేశాలలో ఉంటూ వారి యొక్క ఉద్యోగాల నిమిత్తమై వారి యొక్క చదువుల నిమిత్తమై స్థిరపడగా ఉంటున్నారు. వారికి కావాల్సిన క్షేమాన్ని భద్రతను మీరు కలుగజేయండి. ప్రత్యేకముగా అనారోగ్య స్థితిలోనూ లేమిలోనూ కష్టకాలంలోనూ ఉంటున్న కుటుంబాల బట్టి విజ్ఞాపన చేస్తూ ఉంటూ ఉండగా బిడ్డలకు కావాల్సిన ఓదార్పు నెమ్మది చేత మీరే నింపి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. ప్రత్యేకముగా రేపు దినమున మట్టలాదివారము సందర్భంగా నీ యొక్క పక్షమ నీ యొక్క దాసు నిలబెట్టి వాడుతున్న ఈ యొక్క విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మా యొక్క ప్రియులు రెవెన్యూ డాక్టర్ మూకి రత్నశేఖర్ గారిని మీ యొక్క పక్షంగా నిలబెట్టి మీ యొక్క దాసుని నీ యొక్క ఆత్మతో నింపి వెతబడుతున్న ప్రతి ఒక్క వాక్యాన్ని మా యొక్క హృదయంలో నీరు కట్టుటకు కావాల్సిన ఫలితాన్ని మీరు అనుగ్రహించండి. సాయంకాలంలో మా యొక్క సండే స్కూల్ సూపరింటెండెంట్ వారి యొక్క కార్యవర్గం అంతా రేపు 4 గంటలకు జరగబోయే యొక్క ర్యాలీలో కూడా మా యొక్క బ్రాంచ్ దేవాలయంలో కూడా కావాల్సిన రెట్టింపైన ఆశీర్వాదాన్ని వాతావరణాన్ని అనుకూలపరిచి ఆ యొక్క ర్యాలీ మొత్తము విజయవంతంగా జరిపించుటకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించండి. ఫిలిప్పీ సంఘం అనేది పౌలు ఏ రీతిగా చెరలో ఉంటున్నప్పుడు దాతృత్వంతో వారు సహాయం చేస్తున్నారు. మా సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయం కూడా ఈ యొక్క పండుగని పురస్కరించుకొని కుర్చీలను అదే రీతిగా జనరేటరు అదే రీతిగా ఈ యొక్క దేవాలయం కొరకు ఉపయోగకరంగా అందిస్తున్న ప్రతి ఒక్క ధనము వారు వీక్షించిన దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని ఆకాశ వాకులిపి పటిజాలనంత విస్తారమైన దేవులతో మా యొక్క సంఘ బిడ్డలను మీరే నింపి నడిపిస్తారని కోరుచున్నాం నాయన. ప్రత్యేకంగా జన్మదినాన్ని పురస్కరించుకొని నేటి దినమున జరిపించుకుంటున్న బిడ్డల బట్టి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. శౌచమైన దయగిరీటాన్ని బట్టి వారి యొక్క జీవితాలను తృప్తిపరిచి నడిపించండి. ప్రత్యేకంగా ఈ యొక్క వారం ముగించుకొని మేము పరిశుద్ధ వారంలోనికి ప్రవేశిస్తూ ఉండగా మా సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయానికి సమ్మకంగా ఉంటున్న మా యొక్క లూథరన్ కాలేజ్ వారి యొక్క కార్యవర్గము అందిస్తున్న ప్రతి ఒక్క పరిశుద్ధ వారంలో నీ యొక్క పక్షమున ఈ యొక్క దాసులు కూడా నిలబెట్టి కావాల్సిన వాతావరణాన్ని అనుకూలపరిచి ఆ యొక్క సభలు కూడా నీ నామానికి మహిమకరంగా చేరిన సంఘ బిడ్డలకు దీవెనకరంగా ఉంచి నడిపిస్తారని కోరుచున్నాం నైనా. ఈ ఆరాధనలో పాల్గొని మా సంఘ బిడ్డలు తిరిగి వారి గృహంలోకి వెళ్తుండగా రాత్రివేళ మంచి విశ్రాంతిని దయచేసి వేకోజామున నీ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొందుకు కావాల్సిన శక్తిని మా సంఘ బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచు సంఘపక్షం నా ప్రతి ఒక్క మనవి నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వినముగా వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతను ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. Sa
పొందితి సురక్షణానందమా హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్షణగా నీకే నా అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సెలవు.